ఇది బాదామి పట్టణం, చాళుక్యుల రాజధాని. పూర్వము బాదామిని వాతాపి అని పిలిచేవారు. క్రీస్తు శకం 6 నుండి 8వ శతాబ్దం వరకు దక్షిణ పదాన్నంతా చాళుక్యులు పరిపాలించారు. వీరి సామ్రాజ్యము నర్మదా నది ఒడ్డు నుండి కావేరీ నది వరకు విస్తరించి ఉండేది. ప్రాచీన కాలంలో దక్షిణాపదంలో అద్భుతమైన సాంస్కృతిక వారసత్వాన్ని అందించిన వారు చాళుక్యులు. సాహిత్యానికి శ్రీకారం చుట్టిన వారు చాళుక్యులు. చాళుక్యుల వారసత్వాన్ని కొనసాగిస్తూ తర్వాత కాలంలో కళ్యాణ చాళుక్యులు, తీరాంధ్ర ప్రాంతంలో వేంగి చాళుక్యులు, తూర్పు చాళుక్యులు, హొయసాల చక్రవర్తులు, విజయనగర చక్రవర్తులు, కాకతీయులు భారతదేశంలో ముఖ్యంగా దక్షిణాపదంలో అద్భుతమైన సాంస్కృతిక సేవ చేశారు. ఈరోజు వరల్డ్ హెరిటేజ్ డే, ప్రాచీన కట్టడాల పరిరక్షణ దినోత్సవం. ఈ విశిష్ట సందర్భంలో దక్షిణాపదంలో ఒకప్పుడు విశాల సామ్రాజ్యాన్ని స్థాపించి అద్భుతమైన దేవాలయాలు నిర్మించి వారసత్వాన్ని ఇచ్చిన రాజధాని నగరమైన ఈ బాదామిని సందర్శించడం జరిగింది. బాదామి అనేది ప్రాచీన నగరము. ఈ ప్రాచీన నగరం గురించి గ్రీక్ శాస్త్రవేత్త టాలమీ తన చారిత్రక గ్రంథాలు ప్రస్తావించాడు. అదేవిధంగా చైనా యాత్రికుడు హుయాన్సాంగ్ ముఖ్యంగా చాళుక్యుల చక్రవర్తుల ప్రసిద్ధుడైన 2వ పులకేశి కాలంలో చాళుక్య సామ్రాజ్యాన్ని సందర్శించారు. వీరు తమ సామ్రాజ్య రక్షణ కోసం యుద్ధాలు వినియోగించేందుకోసం పెద్ద ఎత్తున ఏనుగులు ఉపయోగించేవారు. పానీయాలు ఇచ్చి వాటితో శత్రువులను జయించేవారు. ప్రధానంగా చాళుక్యులకు దక్షిణాపదంలో చాళుక్యులకు, పల్లవులకు దక్షిణాపదం మీద ఆధిపత్యం కోసం అనేక యుద్ధాలు జరిగేవి. ఈ విధంగా మన దేశ చరిత్రలో చాలా సుదీర్ఘకాలం పాటు తమ ప్రభావాన్ని కొనసాగించిన చక్రవర్తులు చాళుక్యులు. ఈ చాళుక్యుల రాజధాని పట్టణము, ప్రముఖ సాంస్కృతిక కేంద్రము, అద్భుతమైన దేవాలయాలకు నిలయమైన ప్రదేశము ఈ బాదామి.